ఎన్నో దినమున? మూడవ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగింది. మూడవ దినమునే ఎందుకు జరగాలి? నాలుగవ దినమున జరగవచ్చు కదా, లేకపోతే ఐదవ దినమున జరగవచ్చు కదా. ఎందుకని మూడవ దినమున జరిగింది? అది నేను మీతో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి చూడండి. నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. బాప్తిజం ఇస్తా ఉన్నావు, నీవెవడవు? ఒకవేళ క్రీస్తువా అంటే మెస్సయ్యవా? క్రీస్తువా అంటే ఏమంటారు అక్కడ? అభిషిక్తుడు అని అర్థం. మెస్సయ్య. నువ్వు ఒకవేళ క్రీస్తువా, మేము ఎదురు చూస్తున్నాం మెస్సయ్యవా, లేకపోతే ఏలియావా, నీవెవరో ఒప్పుకో, మాకు తెలియచేయి, మమ్మల్ని పరిచయం పంపించారు, వాళ్ళకి నేను చెప్పాలి అనుకుంటే, మీరు అనుకున్న ఎవరిని కాదు నేను అని అంటాడు. మరి నువ్వు ఎవరు కానప్పుడు నువ్వెందుకు బాప్తిజం ఇస్తున్నావు? క్రీస్తువు కాదు, ఏలియావు కాదు, మెస్సయ్యవు కాదు, ఆ ప్రవక్తవు కూడా కాదు. ఎందుకు ఇస్తున్నావు అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఆయన త్రోవను సరళము చేయు ఒక కేకను అంటాడు. ఒక శబ్దము. శబ్దం అంటున్నావు. మమ్మల్ని పంపించిన వాళ్ళకి మేమేం చెప్పాలి బాబు? శబ్దం అంటే ఎలా ఉంటారంటే, నేను శబ్దాన్ని మాత్రమే. అదిగో నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, నేనైతే నీళ్లలో బాప్తిజం ఇస్తున్నాను, ఆయన మీకు అగ్నిలో బాప్తిజం ఇస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత మానవులు వెతుకుతూ ఉన్నారు మెస్సయ్య కోసం, రక్షకుడి కోసం. శాంతి లేని కుటుంబాలు, సమాధానం లేని జీవితాలు, వ్యాధిగ్రస్తమైన బ్రతుకులలో, లోటు కనబడుతున్నటువంటి బ్రతుకులలో మానవ జాతి రక్షకుడి కోసం వెతుకుతూ ఉన్నారు. ఎవరైనా బాప్తిజం ఇస్తున్న, వాక్యం చెప్తున్నా వారి మీద గురి పెడుతూ ఉన్నారు. నువ్వు ఎవరు, ఎందుకు ఇస్తున్నావు అనేది. పిల్లరా, ఆ మాట చెప్పాడు ఆయన. మరునాడు అన్నమాట చదువమ్మా. 29వ వచనము. మరునాడు యోహాను చదువు. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చితినెను అని చెప్పెను. మరి 3 దినాల గురించి ముఖ్యంగా 3వ రోజు కానానులో వివాహము. మరి మొదటి రోజు ఏంటి, రెండవ రోజు ఏంటి? ఇక్కడ ఈ 3 దినాల ఎక్స్పీరియన్స్, ఈ 3 దినాల మర్మం మీతో చెప్పాలనుకున్నాను. పెద్దోళ్ళు ఏమంటారంటే, అరే మానవ జీవితము 3 నాళ్ళ ముచ్చట అంటారు. పెద్దోళ్ళు సహజంగా ఎన్ని రోజులు ముచ్చట అంట ఈ జీవితము? 3 నాళ్ళ ముచ్చట, 3 దినాల ముచ్చట. ఏమిటయ్యా ఈ 3 దినాల ముచ్చట అంటే, మొదటి రోజు ముచ్చట పుట్టినరోజు అంట. మొదటి రోజు ముచ్చట పుట్టినరోజు. చివరి రోజు ముచ్చట గిట్టిన రోజు. గిట్టిన రోజు అంటే చనిపోయిన రోజు. మొదటి రోజు ముచ్చట పుట్టినరోజు ముచ్చట, బర్త్డే. ఆఖరి రోజు ముచ్చట
గిట్టిన రోజు ముచ్చట అంటే చచ్చిపోయిన రోజు ముచ్చట. ఇక ఈ మధ్య రోజు ఏంటయ్యా అంటే ఈ మధ్య రోజే మన జీవితంలో చెప్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్య రోజు ఈ మూడవ రోజు ఏంటయ్యా అంటే స్తోత్ర, మూడవ రోజు మానవ జీవితంలో భారాన్ని భరించే రోజు. ఓ హల్లెలూయా హల్లెలూయా. మూడవ రోజు ఈ జీవితం అనేటువంటి ఈ బండిని లాగటానికి ప్రారంభించే రోజు మూడవ రోజు. ప్రైజ్ ది లార్డ్. మొదటి రోజు ఏ రోజు? పుట్టిన రోజు. తర్వాత రోజు ఏ రోజు? గిట్టిన రోజు. మూడవ రోజు ఏంటంటే నెక్స్ట్ రోజు గిట్టిన రోజు. మధ్యలో రెండవ రోజు ఏంటంటే కుటుంబం అనేటువంటి భారాన్ని ఈ బండిని లాగేటువంటి రోజు కదండి. మనమందరం ఆ రోజులోనే ఉన్నాం. చక్కగా హాయిగా పెళ్ళి పిల్లలు ఈ సంసారం మీదంతా లేకపోతే ఎంత బాగుండేదో అని మీరు అనుకుంటున్నారో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాను. పెళ్ళి ఎప్పుడేమో నా పెళ్ళి అంటని సంకలు కొట్టుకొని కత్తులు వేసాము. తీరా ఈ భారం పడి ఈ బండి లాగుతూ ఉంటే అర్థమవుతుంది పెళ్ళి ఉంటుందా అని. ఈ భారమైన బండిని ఈడ్చుకెళ్ళే రోజు 3 రోజులు. ఈ 3 రోజుల గురించి జాగ్రత్తగా వినండి, మనసు పెట్టినండి చెప్తాను. 3 నెలల ముచ్చట ఈ బతుకు. పుట్టినరోజు ఒక సంబరం, చచ్చిపోయిన రోజు ఒక దుఃఖం, మధ్యలో ఈడ్చుకోవడం. అంతే, ఈడ్చుకోవడం ఈ బండిని పడతా దిగుతా ముక్కుతా మూలుగుతా అలాగా నాకు పోవడం తల్లి. అయితే ఈ మొదటి రోజుల గురించి నేను మీతో చెప్తాను. మొదటి రోజుల గురించి 35వ వచనం ఒకసారి చూడండి. మరునాడు అతని శిష్యులలో 2 నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ఓకే, దానికి ముందు 29 వచనం కూడా ఒకసారి చదవరా తల్లి. 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నిన్న మీరు అడిగారు కదా, వాళ్ళందరూ వచ్చి అడిగారు కదా, ఎవరు అని బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు అని పరిచయం చేస్తూ ఉన్నాడు. మెస్సయ్యని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన పరిచయం చేస్తున్నాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు వారు ఎవరంట? లోక పాపములన్నీ మోసుకొని పోయే దేవుని దగ్గర నుంచి చూసిన గొర్రె పిల్ల అంట ఆయన. సింహము కాదు, గొర్రె పిల్ల. గొర్రె పిల్ల కాబట్టే వధించారు శిలువలో. కానీ ఈసారి గొర్రె పిల్లగా రావటం లేదు. ఈసారి ఎలా వస్తాడు? యూదా గోత్రపు కొదమ సింహములాగా వస్తాడు. సామాన్యంగా ఉండదు ఆయనతో ఈసారి వస్తే. గొర్రె పిల్ల కాదు, చీచి అవతల వాడేటువంటి చీచి చెండాడేట్టుగా వచ్చేస్తాడు. ఈ మధ్యలో ఈ యొక్క కృపాకాలంలో ఆయన గురించి ఈ 3 రోజుల్లో మన యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీతో చెప్తాను. వింటున్నారా మీరు? హల్లెలూయా చెప్పండి. మన యొక్క ఎక్స్పీరియన్స్ 3 నెలల ముచ్చట. ఇక్కడ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎప్పుడైతే యోహాను గారు తన శిష్యులైనటువంటి వారితో చెప్పాడో వెంటనే ఏం జరిగిందయ్యా అంటే చూడు తల్లి 35వ వచనం చూడు ఒకసారి. మరునాడు యోహానును
అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడుగగా వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే వెంటనే ఇంకేం అనుమానించకుండా ఆ అంద్రియాను, ఇంకొక ఆయన ఎవరు, యోహాను, అంద్రియాను, పేతురు, సీమోను, అంద్రియాను, యోహాను, వీళ్ళిద్దరు కూడాను యేసయ్య ఎమ్మటే వెళ్తా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 43వ వచనం చదవడం తల్లి. 30 దగ్గర నుంచి చూడు, 35 దగ్గర నుంచి. మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 49 చూడరు తల్లి. నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తులు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే పట్టణస్తులు. ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే పట్టణస్తులు. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ నేను మొదటి రోజు ఏం జరిగింది అన్నది నేను మీతో చెప్పబోతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రోజు ఆ యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క డైరీని యోహాను గారు రాస్తున్నట్టుగా ఉంటుంది. మీరు డైరీ రాసే అనుభవం ఎంతమందికి ఉందిరా తల్లి? చేతులు ఎత్తండి. డైరీ ఏ రోజు కార్యక్రమం ఉదయాన్నే లేచి మొదలుకొని సాయంకాలం పడుకునే దాకా డైరీ ఎంతమంది రాస్తారు? రాస్తావా? వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు రాస్తున్నావు? 2 years నుంచి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. నేను 1985 నుంచి డైరీ రాస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు రాస్తున్నాను తెలుసా? 40 సంవత్సరాల నుంచి. దాదాపుగా 40 డైరీలు ఉండే సంవత్సరం ఒక డైరీ రాస్తాను నేను. ఏ రోజు ఎప్పుడు లేచానో, ఎప్పుడు పడుకున్నానో, ఏం చేశానో, ఎవరితో మాట్లాడానో, ఎవరితో గొడవ పడ్డానో, ఎవరిని తిట్టానో, ఎవరు నన్ను తిట్టారో, మొత్తం ఈ 40 సంవత్సరాల చరిత్ర అంతా డైరీలో ఉంది. నేను చచ్చిపోయినాక ఒకవేళ ఎవరైనా నా చరిత్ర రాయాలంటే డైరీలు చూస్తే మీకు అర్థమైపోతుంది అంతా కూడా. ఓకే, ఇక్కడ యేసయ్య డైరీని రాస్తున్నాడు యోహాను గారు. ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడట. 35 చదవమని. మరునాడు మరల యోహానును అతని శిష్యులు ఇద్దరు నిలుచుండగా నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వెంబడించారు వాళ్ళు యేసుని? ఎందుకు వెంబడించారు చెప్తాను చూడండి. 40 దగ్గర గురించి చూడరా. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు
మొదట తన సహోదరుడైన సీమోనును చూచి ఆ. మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. ఓకే, మెస్సయ్యను మేము కనుగొన్నాము. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. కనుగొనటానికి ముందు ఆయన వెంబడే వెళ్ళటం మొదలు పెడుతున్నారు. ఈయన దేవుని గొర్రె పిల్ల, లోక పాపములన్నీ మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పిన మాట విని ఆయన వెంబడి పడ్డారండి. ఇలా ప్రయాణం ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా ఏంటంటారా, యేసయ్య ముందు నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు, వీళ్ళు కూడా ఆయన వెనకాలే నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. యేసయ్య ఆగాడు, వాళ్ళు కూడా ఆగారు. యేసయ్య వెనక చూశాడు, వాళ్ళు కింద ఏందో ఎదుగుతా ఉన్నారు. మీకు అర్థమైందా? మళ్ళీ యేసయ్య వెళ్తుంటే వాళ్ళు మళ్ళీ యేసయ్య నడత మొదలు పెడుతున్నారు. కదా భలే ఉంది కదా. యేసయ్య వెనక తెలుసుకున్నాడు, ఇటు మళ్ళీ కింద ఏదో దేవుళ్ళు ఆడుకుంటా ఉన్నట్టుగా ఉన్నారు. అప్పుడు ఆ సంభాషణ చూడండి ఒకసారి. 38వ వచనం చూడండి, చదువు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా. చాలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇదిగో మీ పాపములు మోసుకొని పోవువాడు అని ఎప్పుడైతే యోహాను గారు చెప్పారో, ఇద్దరు శిష్యులు అంద్రియా యోహాను యేసయ్య వెంబడి పడ్డారు. వాళ్ళు వెంబడిస్తూ ఉంటే ప్రభు వెనక తిరిగి చూసినప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ప్రభు అడిగాడు, మీరు ఏమి ఎదుగుతున్నారు అని. ప్రభువుకు తెలుసు అంతా, వాళ్ళ భవిష్యత్తు కూడా తెలుసు. మీరు ఏమి ఎదుగుతున్నారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బోధకుడా నువ్వెక్కడ కాపాడుతున్నావు అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, వచ్చి చూడండి. ఇంగ్లీష్లో ఈ మాట ఏమంటుందంటే, జాగ్రత్తగా వినండి, కమ్ వెన్ యూ సీ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు వస్తే నువ్వు చూస్తావు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నీవెక్కడ కాపాడుకున్నావు అంటే, కమ్ వెన్ యూ సీ, ముందు నువ్వు రా, అప్పుడు నువ్వు నేను ఎక్కడ కాపురం ఉన్నానో, నేను ఎవరినో నువ్వు చూస్తావు. యేసయ్య ఎవరో కనుగొనాలి అంటే ఫస్ట్ నువ్వు రావాలి యేసయ్య దగ్గరికి. ఇది చాలా ముఖ్యమైన మాట. యేసు ఎవరో ఒడ్డు నుండి నా మాటలు అంట కాదు, ఆయన ఎవరో తెలియాలంటే నువ్వు వచ్చి ముందు రావాలి ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వచ్చి కూర్చుని కొంచెం సేపు ఆయనతో గడిపి ఆయన మాటలు వింటే అప్పుడు తెలుస్తుంది యేసయ్య ఎవరో అనేది వాళ్ళకి. కనుక కమ్ వెన్ యూ సీ, నీవు వస్తే నువ్వు చూస్తావు, నీవు వస్తే నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీవు రక్షించబడాలన్నా, నీ ఘోరమైనటువంటి బాధలు తొలగిపోవాలన్నా, నీ వ్యాధులు తొలగిపోవాలన్నా, నీ యొక్క ఈ బ్రతుకు బండిని నువ్వు ఒక పక్క కాడి యేసయ్య మీద భుజం మీద మోపాలన్నా ఒంటరిగా ఈడ్చుకుపోతున్నామండి. అందుకనే ప్రభు అంటాడు, ప్రయాసపడి ఎందుకు మోసుకుపోతాను ఆయన, నా యొద్దకు రండి, నేను పడతాను, మీరు ఊరికి అట్ట ఆరుగురు వచ్చేద్దరు కానీ. హల్లెలూయా. నేను పెళ్ళైన కొత్తలోనండి, పిల్లలు లేరు, బాగా బాకీల సమస్యలు, బాగా పేరు కుటుంబము, దుగ్గిరాల మా అత్తగారిది, మా అప్పుడు పాస్టమ్మ గారు కాదని ఆమె. మీ ఊళ్ళో ఏ పనులు ఉంటాయంటే, మా ఊళ్ళో పశు ఫ్యాక్టరీ పనులు ఉంటాయి. నాకు పశు ఫ్యాక్టరీలోకి వెళ్ళానండి. నేను చదువుకున్నాను కానీ నేను కూడా బాగా పండోడు, బాగా బరువులు మోసేవాడు అనమాట. ఇక పశు ఫ్యాక్టరీకి వెళ్తేనండి, వాళ్ళు ఎట్లా ఏమవుతున్నారంటే, నేను గోతమంతా పడుతున్నాను, నా ఎదురు పెట్టేవాడేమో ఇట్లా పీసు పట్టుకుంటున్నాడు. కడతారు కదా, కొసలు పెట్టి కడతారు కదా,
కూడా కుసపట్టుకుంటాడు ఒక చేతితో, కొంత నేను లేవుతున్నాను. ఏదిరా ఈడ పెట్టుకుంటూ అంటున్నాడు, నేను లేకపోతాను. మీకు అర్థమైందా? బలవంతులు పడుతున్నారు టెక్నిక్. నాకు తెలియదు ఆ టెక్నిక్. నేను గుడ్డి వేసేట్టుగా నేను లేదు, మొత్తం బస్తా నాకు చేస్తున్నాడు వాడు అలవాటు అయినాడు కదా. అలాగే నువ్వు వచ్చి ఏసైని చూస్తే నువ్వు పట్టుకునేది ఆ కొసే, ఆయనే మొత్తం మోస్తాడు. హల్లెలూయా. నువ్వు కొస పెట్టుకొని కొంచెం నేర్చుకుంటా ఉంటే చాలు. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడను కనుక నా కాడి ఎత్తుకొని నా దగ్గర నువ్వు నేర్చుకో. ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వస్తే చూస్తావు. ఇంటికాడ ఉంటే నీకు ఏసు ఎవరో తెలియదు, ఆయన మహిమ తెలియదు, ఆయన ఎలా నిన్ను విమోచిస్తాడో తెలియదు, ఆయన ఎలా నీ పాపాల నుంచి నిన్ను విడుదల చేస్తాడో తెలియదు, ఆయన ఎలా నీ అలవాట్ల నుంచి, నీ దుష్ట నీ యొక్క దురలవాట్ల నుంచి, త్రాగుడు, పాపము, మోసము, ఈ అన్నిటి నుంచి ఎలా విమోచిస్తాడంటే నువ్వు వస్తే కానీ నీకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత చూడండి 41వ వచనము, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఓకే, మొదటి రోజుల గురించి చెప్తున్నాను నేను. మొదటి రోజుల గురించి చెప్తున్నాను నేను. ఏ రోజుల గురించి చెప్తున్నానమ్మా? మొదటి రోజు ఏంటంటే వాళ్ళు కనుగొన్నారు మెస్సయ్యను. మొదటి రోజు ఏం జరిగింది? కనుగొన్నారు. నీ జీవితంలో నీవు పుట్టిన తర్వాత మొట్టమొదట నీ జీవితంలో జరగాల్సిన మొదటి రోజు ఏంటయ్యా అంటే కనుగొనుట. హల్లెలూయా. కనుగొనుట. ఏమి కనుగొనుట? జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అమ్ములు అత్తగారింటికి వెళ్ళిందండి. వాళ్ళకి ఒకే ఒక ఎకరం పొలం ఉంది అనుకుందాం. ఆ ఎకరం పొలం అమ్మాయికి ఇస్తేనే మేము అమ్మలు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చేసారు ఎకరం పొలం పాపం. అదేంటంటే పెద్ద పంటని చౌడు భూమి అన్నమాట. పోనీలే అని ఇచ్చేసారండి. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకున్నది కదా, అక్కడ మొత్తానికి ఏదో పెట్రోల్ అవసరం వచ్చినట్టుగా డౌట్ వచ్చింది ఆ పిల్లలకి. కొంచెం పరుగు తీసుకొని తవ్వేసరికి పెట్రోల్ బయటకు వచ్చేస్తా ఉంది. అమ్మాయికి ఎప్పుడు అమ్మాయి నీకు కోట్లే కదా, ఎందుకు పెద్ద పెట్రోల్ అనుకుంటే 60 రూపాయలు అనుకుంటే చాలు. నేను దాన్ని ఏమన్నారంటే ఆర్థమెటిక్ సూత్రం తెలుసమ్మా నీకు? ఆర్థమెటిక్ సూత్రంలో యురేకా అంటారు. యురేకా అంటే పెట్రోల్ కనుగొనగానే యురేకా అని పరిగెత్తుకుంటూ వచ్చిందంటే కనుగొన్నాను, నిధిని కనుగొన్నాను, గనిని కనుగొన్నాను, ఇంకేం తిరగలేదు నాకు. యురేకా, గ్రీకులు యురేకా అని అంటుంది. వారు యురేకా అని అరుచుకుంటూ వెళ్ళారంటండి. ఏం కనుగొన్నారు వాళ్ళు? మెస్సయ్యను కనుగొన్నారు. ఓకే, అక్కడ ఏమని రాయబడి ఉందంటే అక్కడ ఏమని రాయబడిందంటే ఒక రోజు ఆయనతో గడిపారట. ఇట్లాగా చదువు అక్కడ. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొక్క బస చేసి. ఎప్పుడున్నారండి మీరు? మీకు అర్థమవుతుందా? ఎప్పుడున్నారా? ఆ దినము ఆయన యొక్క బస చేసేది. టీచర్ వేసే వాళ్ళకి టిఫిన్ ఏమన్నా పెట్టాడంటారా? మరి ఏం పెట్టుకుంటే ఒక రోజు అని ఎట్లుంటారు వాళ్ళు? నేను చిన్నవాళ్ళు ఇంటికి వెళ్తే స్పెషల్ కాఫీ రాసిస్తాను అనుకుంటా. స్పెషల్ కాఫీ. మెస్సయ్యను కనుగొన్న రోజు నీ జీవితంలో ఒక నిధిని దొరికిన దానికంటే ఎక్కువ, పెట్రోల్ గని దొరికిన దానికంటే ఎక్కువ, లైట్ బిందెలు బంగారపు నాణ్యాలు దొరికిన దానికంటే విలువైనది. వివేక కనుగొనుట. కనుగొనుట నిజంగా అండి. 2 చేతులు జోడించి మీరు చెప్తున్నాను, మీరు కనుగొన్నారా? కనుగొన్నారా?
మెస్సయ్యను కనుగొన్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. మొదటి రోజు కనుగొన్నాడు.